సవరణ ఆ సవరణలో ఏమని పెట్టారంటే ఎన్ఆర్సి అనేది తప్పనిసరి దేశానికి అని పెట్టారు. మనం తరగతి గదికి వెళ్తాం, క్లాస్ రూమ్కి. క్లాస్లోకి వెళ్ళగానే ఏమడుగుతాడు క్లాస్ టీచర్? ఏమడుగుతారు? అటెండెన్స్ ఎందులో ఉంటుంది? రిజిస్టర్ ఉంటుందా? ఒక తరగతి గదికి అటెండెన్స్ రిజిస్టర్ ఎలా ఉంటుందో, ఎవడు నా క్లాస్ వాడు ఎవడు నా క్లాస్ వాడు కాదో క్లాస్ టీచర్కి తెలిసినట్టుగా ఒక ఉపాధి హామీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవడు ఈ రోజు కూలీకి వచ్చాడు ఎవరు రాలేదు అనేది ఉంటుందో, ఒక పోలీస్ స్టేషన్లో తన సిబ్బందికి అటెండెన్స్ రిజిస్టర్ ఉన్నట్టుగా ఈ దేశానికి అటెండెన్స్ రిజిస్టర్ ఉంటే తప్పేంటి? తప్పు లేదు కదా. ఎవడు, ఎందుకంటే మన క్లాస్ టీచర్ మన క్లాస్లో ఉన్నప్పుడు పక్క క్లాస్ వాడు వస్తే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇది నీ క్లాస్ కాదని చెప్తాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వం గతంలో యూపీఏ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2005లో ఇచ్చినటువంటి నివేదికలో ఈ దేశంలో 1,20,00,000 మంది అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డారని అధికారికంగా ప్రకటించింది. మరి వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చా? మన ఇంట్లో ఉన్న ఎలుకని నిలబడతాం, పామస్తే కట్టుతో నిలబడతాం. అరే మన దేశం వాడు కాదు, మనకు సంబంధం లేదు, మన చుట్టం కాదు, మన దేశానికి న్యాయం చేస్తాడో అన్యాయం చేస్తాడో తెలియదు, అలాంటి వాడు దేశం కోసం ఎలా ఉండనిస్తాం? కాబట్టి అలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమ చొరబాటుదారులను ఈ దేశం నుంచి బయటకు వెళ్ళగొట్టడానికి ఏర్పాటు చేసినటువంటి చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది దేశానికి అవసరమా లేదా? క్లాస్కి అటెండెన్స్ రిజిస్టర్ అవసరం, దేశానికి ఎన్ఆర్సి అవసరం.